చెన్నై ఇదే ఊరు కొత్తపేట. మహబూబ్నగర్ జిల్లా. ఇట్లా ఉంది అన్ని హామీలు నెరవేరుస్తున్నాడన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యాభై ఏమసలు ఏమి పింఛన్లు 4000 ఇస్తాను ఇయ్యలే. అదేందో ఆడవిల గృహప్రవేశం తీస్తాను ఇయ్యలే. గృహలక్ష్మి, గృహలక్ష్మి, గృహజ్యోతి, కళ్యాణ లక్ష్మి, మహాలక్ష్మి ఇవన్నీ యాభై కరెంట్ ఫిరి అన్నాడు కానీ ఈ నెల అడుగుతలేరు మరి ఎట్లనే. ఈ నెల తీసుకున్నకుంటే ఫిరి అన్నట్ల. అది 200 యూనిట్లు కాలితే ఎక్కువ కాలితే కట్టాలంట, ఆడికి కాలితే కట్టకూడదంట. ఎట్లా మంచిది అంట అట్లా మరి? అది మంచిదే కానీ ఇచ్చేది ఇచ్చేది మనకు అర్థమైతే ఇస్తలేడు కదా. నమ్మకం లేదంట. నమ్మకమే అది. ఇప్పుడు నీవు 100 రోజుల టైం అన్నావు, 100 రోజుల టైం దాటిపోయా మరి ఆడది 4 నెలలు అయిపోయా అంటే 4000 పింఛన్ లేదు, ఆడవిలో పైసలు లేవు. ఇక గ్యాస్ అంటే గ్యాస్ ఎక్కడ పోయాను? 500కి ఇస్తున్నాడు కానీ గ్యాస్ యాడ్ ఇస్తున్నాం. మేము పోయి ఓడి తీసుకున్నాం. మేమైతే తెలియదు ఇంకా. పింఛన్ వస్తుందా? వస్తుంది. 2000 ఇస్తారా? 4000? 4000 ఇస్తాను ఏం లేదు కదా. మరి ఎప్పుడు ఇస్తాడు? పోయినాక ఇస్తాడా? ఏమైనా దిగిపోయినాక ఇస్తాడా? మరి ఇప్పుడు దిగిపోతాడు. ఇంకా 5 ఏళ్ళు ఉంటాడుగా. 5 ఏళ్ళు చూసుకున్నా సంవత్సరమే. ఇంక 3 ఏళ్ళు అయితే అయిపోయాయి. ఉడవికేది ఎందుకే మరి ఇంకేం చేస్తున్నాడు? ఇప్పుడు ఎవరికైనా మంచి పని చేస్తేనే మంచివాడు రా ఉండాలి అనిపిస్తుంది. చెడ పని చేసి ఉండాలని కూడా అనుకుంటుంది. గట్లే కదా ఉడవికుడు అంటవా? అప్పుడు ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్లు కానీ ఇవన్నీ అప్పుడు వాళ్ళకి వికలాంగులకు పెంచిండే కదా కేసీఆర్. 2000 4000 చేసే వాళ్ళకు. ఇప్పుడు ఇవన్నీ ఏమనంటే మళ్ళీ ఇప్పుడు అందరికి శిరసంబంధం ఇస్తా 4,000 అన్నాడు. ఇయ్యండి అంటే రేవంత్ రెడ్డి మాట తప్పినట్టేనా? తప్పినాలే మరి. ఇచ్చాడు, ఇస్తే కదా, ఇస్తే కరెక్ట్ ఉండదు అన్నట్టు. ఇయ్యనప్పుడు తప్పినాలే. పొలం గిట్లుందా నీకేమన్నా? 1 ఎకరం ఉండదు. అవి రైతు బంధు 15,000 ఇస్తాను ఏరపా ఏంలే ఏడేసిండు ఏంలే. ఇంకా అదే పాతది వేస్తున్నాడు. కేసీఆర్ వేసిన రైతు బంధు వేస్తున్నాడు. ఈయన కొత్త చేస్తాడు కదా 15,000. ఇవన్నీ చూసేసి అన్న మీరు ఓట్లు అంటే 15,000 మీకు రైతులకు ఇస్తాడు, 4,000 ఇస్తాడు. అవన్నీ ఎవరు చూసిండు అయ్యా? ఎవరు చూసిండు? అవన్నీ చెప్పిండు. ఎన్నికల ముందు అప్పుడు చెప్పినప్పుడు అరే ఇస్తారులే అనుకున్నారు కదా. ఎట్లనే గట్లే అనుకోని ఆశ ఎవరికైనా ఆశ కదా. మందికి ఇస్తారు కదా. ఆ ఈయన కన్నా ఆయన ఎక్కువ ఇస్తాడు ఇంకా లెక్క. కానీ వాడు గెలవపాయ. మంచిగా అప్పుడే ఇవన్నీ రోడ్లు గీళ్ళు అన్ని మంచిగా చేసాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన దాని మీద ఆయన వచ్చాడు కూర్చున్నాడు. ఇది ఇస్తా పబ్లిక్ ఇస్తలేడు, పని చేస్తాడు. ఇంకా పబ్లిక్ పెట్టినాడు పని ఏం చేస్తున్నట్టు పబ్లికే పెడతలేడు తిండి. ఎట్లా ఇంకా తతిమూలకు గడ్డి ఆడేస్తాడు ఎట్లా.